బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను కోటా శ్రీనివాసరావు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో కోటా శ్రీనివాసరావు నటించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ ఆయన నటించారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో అరంగేట్రం చేశారు. ప్రతిఘటన సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు లభించింది. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కోటా ఎన్నికయ్యారు. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కోటా శ్రీనివాసరావు 9 నంది అవార్డులు, సైమా అవార్డు అందుకున్నారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, తెలుగు చిత్ర పరిశ్రమలో అలాగే భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా విలక్షణమైన నటనకు పేరొందారు కోటా శ్రీనివాస్. ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఆయనకి ఉంది. సో అలాంటి నటుడు గత కొన్ని రోజులుగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఈ రోజు ఉదయం తెల్లవారుజామున తుదిశ్వాస అనుభవించడం జరిగింది. కోట మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విజ్ఞాంతికి వ్యక్తం చేస్తూ ఉంది. ఇక తొలుత ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఆయన ఉంటూ వచ్చేవారు. 20 ఏళ్ల పాటు రంగస్థలం మీద అనేక నాటకాలను ఆయన ప్రదర్శించడం జరిగింది. ఆయన నాటక ప్రదర్శన ప్రాణం ఖరీదు అనే నాటక ప్రదర్శన ఇస్తున్న క్రమంలోనే దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఆయన నటన గుర్తించి ఆ ప్రాణం ఖరీదు సినిమా వెండితెర మీదకి దాన్ని తెరకెక్కించే క్రమంలోనే అందులోనే కోటాని నటుడిగా సినిమాల్లోకి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత తొలుత కొన్నేళ్ల పాటు ఆయన సినిమాను అంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగానే అలాగే రంగస్థల నటుడుగానే ఎక్కువగా ఆయన ప్రశంసిస్తూ వచ్చారు. అయితే అహనా పెళ్ళంట అనే సినిమాతో ఆయనకు ఒక స్టార్ నటుడుగా కూడా గుర్తింపు లభించింది. ఓవర్ నైట్ ఆయనకు ఒక మంచి ప్రశంసలు ఆ సినిమాలో చేసిన నాటకాను రావటం, ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అనేవి కోటాకు రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి పాత్ర ఇచ్చిన ప్రతి పాత్ర ఏదైనా సరే ఆయన తనదైన నటనతో అలరిస్తూ వచ్చారు. చాలా సినిమాల్లో కోట నటన వల్ల కూడా సక్సెస్ అయిన సందర్భాలని మనం చూసాము. ఇక సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక అవటం, ఆ తర్వాత సినీ రాజకీయ రంగాల్లో కూడా ఆయన మంచి పేరు ఉందారు. సో అనంతరం కుమారుడి మరణం ఆయన్ని కోటాను చాలా వరకు పొంగదీసింది. ఆ తర్వాత సినిమాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. దానికి తోడు అనారోగ్య సమస్యలు అనేవి చుట్టుముట్టడం వల్ల చాలా సెలెక్టెడ్ గా గత కొన్నేళ్ళ ఒక దశాబ్ద కాలం చూసుకుంటే కనుక చాలా సెలెక్టెడ్ గా ఆయన సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే గత కొన్ని నెలలుగా చూసుకుంటే తీవ్ర డయాబెటీస్ అనేది తీవ్రతరం అవడం, గ్యాంగ్రీన్ అనే ఒక వ్యాధి ఆయన చాలా ఇబ్బంది పెడుతూ వస్తుంది. దానికి సంబంధించిన చికిత్సను తీసుకుంటూ కూడా ఆయన ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. ఆ సినిమాలను పూర్తిగా తగ్గించేయడం జరిగింది. అయితే వరుసగా ఈ మధ్య కాలంలో కోటాను చాలా మంది నటీనటులు అండ్ సన్నిహితులు పరామర్శించడం జరిగింది. కోటా కోలుకోవాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆకాంక్షించడం జరిగింది. 2 రోజుల క్రితం జూలై 10వ తారీఖు ఆయన జన్మదినం కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆయన జన్మదినం కూడా జరుపుకున్నారు. మళ్ళీ ఆరోగ్యంగా అయ్యి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆకాంక్షించారు. కానీ బట్ 2 రోజుల వ్యవధిలోనే ఆయన తుదిశ్వాస వీయటం అనేది కుటుంబ సభ్యులను కూడా ఎంతో భావిస్తూ వస్తుందని చెప్పి కోటా మరణం పట్ల దానికి సన్నిహితులు కానీ నటీనటులు కానీ ఈ విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం
ఆయన నివాసంలో ఆయనకు సంబంధించిన అంటే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఎక్కువ చేయాలనే విషయాన్ని కూడా మీరు ప్రస్తుతం డిస్కస్ చేస్తూ వస్తున్నాయి. ఇక మా అసోసియేషన్ కి సంబంధించి మా అసోసియేషన్ వైపు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించారు. సినిమా రంగానికి ఎంతో సేవ చేసిన నటుడు, ఒక లెజెండరీ నటుడు అని చెప్పేసి కోట అందరూ భావిస్తూ ఉంటారు. కాబట్టి అంత్యక్రియలకు సంబంధించి చిత్ర పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది అనేది కూడా అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక ఆయన కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషలకు సంబంధించిన చిత్రాల్లో కూడా నటించి మెప్పించి టాలీవుడ్ కు ఒక మంచి పేరును తీసుకువచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక గణేష్ చిత్రంలో ఆయన పోషించిన నటనకు నంది అవార్డు రావడంతో పాటు ఇతర పరభాష చిత్రాల్లో కూడా కోటకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అక్కడ నేరుగా మెయిన్ విలన్ క్యారెక్టర్ పోషించి ఎంతమంది ఇతర భాషలకు సంబంధించిన నటులు అనగానే తెలుగు భాష నటులకి సైడ్ క్యారెక్టర్ లేదంటే చిన్న చిన్న పాత్రలు వేస్తుంటారు. బట్ కోట టాలెంట్ చూసిన తర్వాత మెయిన్ విలన్ పాత్రలో ఆయన పోషించ జరిగింది. ఇంకా కోట కూడా చాలా అనేక మార్లు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చేవారు. తెలుగు సినిమాల్లో తెలుగు నటులకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాంబే నుంచి వచ్చే నటులకు తీసుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఎంతో మంది టాలెంటెడ్ ప్రతిభావంతులు మన దగ్గర ఉన్నప్పుడు మన వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందనే ఒక విషయాన్ని కూడా ఆయన పదే పలుమార్లు ప్రస్తావిస్తూ వచ్చేవారు. ఆ తర్వాత అదే కోట ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ భాషలకు వెళ్ళినా సరే తెలుగు సినిమాలకు సంబంధించి ఆయన ఎక్కువగా తెలుగు సినిమాల ప్రాముఖ్యత గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు అని చెప్పేసి తోటినట్లు కూడా చెప్తూ వస్తున్న క్రమం. సో ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం కనుక సహకరించి ఉంటే ఇప్పటికీ కూడా ఆయన ఎన్నో మంచి పాత్రలు వేసి నన్ను అలరిస్తూ వచ్చేవారు. బట్ అనారోగ్య సమస్యల వల్ల ఆయన సినిమాలకు దూరం అయ్యారని చెప్పేసి విషయాన్ని కూడా కమ్యూనిటీ ప్రస్తావిస్తారు. కోట ఒక చిన్న బ్యాంక్ ఎంప్లాయ్ గా మొదలుపెట్టి ఒక అగ్రస్థాయి నటుడుగా కూడా చిత్ర పరిశ్రమ తనకంటూ పేరు తెచ్చుకుని ఈ రోజు ఒక లెజెండరీ నటుడుగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఆయనకి వచ్చింది. సో ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించి ఎట్లా ఏం చేస్తారో ఎప్పుడు అనేది మాత్రం కుటుంబ సభ్యుల నుంచి కానీ చిత్ర వైపు పరిశ్రమ వర్గాల నుంచి కానీ ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల కోసం ఛాంబర్ లో ఉంచుతారా లేదా అంటే ఇప్పుడు ఈ విషయాలు ఎవరన్నా చూడాల్సిన వాళ్ళు ఉన్నారా అనే విషయాన్ని కూడా ఒక పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక ప్రకటన అనేది రావాల్సి ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఆయనకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు యాక్సిడెంట్ లో మరణించిన తరువాత కోట కంప్లీట్ గా చాలా వరకు కూడా కుంగిపోవడం జరిగింది. తన తర్వాత తన కుమారుని కూడా నటుడు చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఎంతో చాలా మంది దర్శక నిర్మాతల్ని కోరేవారు. అలాగే అవకాశాలు వచ్చిన క్రమంలోనే ఆయన నటుడిగా కొనసాగి కెరీర్ ప్రారంభంలోనే మరణించడం అనేది కోటను చాలా వరకు పొంగదీసింది. రైట్, థ్యాంక్ యూ సుజన్.